హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ అండ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, ఎన్జేపీఎంఎస్లో ఎక్స్పెన్స్ రేషియో అనేది తగ్గింది, ఇది నిజమేనా? యాక్చువల్గా రీసెంట్గా ఎన్జే డిక్లేర్ చేసిందండి చాలామంది పిఎంఎస్ఎస్లో. ఇప్పుడు చూడండి, ఎన్జేపీఎంఎస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒక స్టాక్సే కాదు, అందులో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్ ఉంటుంది, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అనే ఒక పోర్ట్ఫోలియో ఉంది. ఇలా సో మెనీ పోర్ట్ఫోలియోస్ని కలిపి డిజైన్ చేసినదే ఎన్జేపీఎంఎస్. సో అందులో కూడా ఓన్లీ స్టాక్స్ వరకే మన దాకా 2.5% ఉండేది. ఇప్పుడు 2 crores మనకి క్రాస్ అయిన తర్వాత దాన్ని 2% చేస్తామని చెప్తున్నారు. అట్లాగే మనకి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్ కావచ్చు, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కావచ్చు, డైనమిక్ అసెట్ అలొకేషన్ పోర్ట్ఫోలియో కావచ్చు, ఇట్లాంటి పోర్ట్ఫోలియోస్ మీద కూడా వాళ్ళు 1.5 నుంచి 1%కి 0.5% కూడా ఫ్యూచర్లో తగ్గిస్తున్నారు. ఎప్పుడైతే మన కార్పస్ అనేది పెరుగుతుందో, సపోజ్ మనం పెట్టి 50 lakhs ఇవాళ, కానీ గణనీయంగా అది 2 crores దాటినప్పుడు ఆ 2 crores ఎలా అంటే మొత్తం ఒక స్టాక్స్లోనే కాదండి, అన్ని కలిపి మ్యూచువల్ ఫండ్స్లో కలిపి, ఈటీఎఫ్లో కలిపి, అలా అన్నింటిలో కలిపి కూడా 2 crores వాల్యూ దాటింది అంటే కనుక దాని ఇంపాక్ట్ అనేది ఎక్స్పెన్స్ రేషియో మీద బాగుపడి తగ్గిపోతుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు పిఎంఎస్లో కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ బాగానే ఉన్నా కూడా కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుందని చాలామంది భయపడతారు. సో వాళ్ళ కోసంగా కూడా డిజైన్ చేసింది ఎన్జేపీఎంఎస్. సో ఇప్పుడు చూడండి, ఎవరైతే కనుక ప్రాపర్గా దీన్ని డిజైన్ చేసుకుంటే పోర్ట్ఫోలియోని, మార్కెట్ చాలా హైలో ఉంది, ఎప్పుడైనా పడుతుంది అనుకుంటున్నారు, కరెక్షన్ వస్తుంది అంటున్నారు, అలాంటి టైంలో మనకి కొంచెం ఈటీఎఫ్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానీ కొంచెం సపోర్ట్గా ఉంటాయి. కొన్ని స్టాక్స్ కూడా ఎలా అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ బాగా సపోర్ట్గా ఉంటాయి. ఎప్పుడైతే మార్కెట్ పడిందంటే పడినప్పుడు బాగా దెబ్బతినేవి స్మాల్ క్యాప్, తర్వాత మీడియంగా మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ కొంచెం స్టేబుల్గానే ఉంటుంది, మార్కెట్ పడ్డగా అంత బాగా పడదు, స్మాల్ క్యాప్ అయితే పడిపోతుంది. సో లార్జ్ క్యాప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పడడం తగ్గుపడుతుంది, బట్ రికవరీ టైంలో ఫాస్ట్గా రికవరీ అనేది లార్జ్ క్యాపే. సో కాబట్టి మనం ఎన్జేపీఎంఎస్లో మొత్తం 50 lakhs తీసుకెళ్ళి మల్టీ క్యాప్లో పెట్టాల్సిన రూల్ లేదు. 25 lakhs మల్టీ క్యాప్, 25 lakhs బ్లూ చిప్, అలా డివైడ్ చేసుకున్నా కూడా పోర్ట్ఫోలియో కొంచెం మంచి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే కనుక 1 crore లేకపోతే 50 lakhs కనుక ఇట్లాంటి మంచి మంచి పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఒక లాంగ్ టర్మ్గా వెయిట్ చేస్తే లైక్ 10 years కావచ్చు, 15 years కావచ్చు, అల్టిమేట్గా 10 crore అనేది ఈజీగానే మనం క్రియేట్ చేయొచ్చు వెళ్తాను చెప్తున్నాం. సో కాబట్టి మనకి ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో ఒక 2 crores మన వాల్యూమ్ పెరిగింది, తర్వాత 5 crores పెరిగింది వాల్యూమ్ అన్నప్పుడు గణనీయంగా ఎక్స్పెన్స్ రేషియోస్ తగ్గుతూ వస్తాయి. ఇవాళ 2.5%, 1.5% ఉన్న ఎక్స్పెన్స్ రేషియో కూడా ఒక రోజుకి 1%, 0.5% కూడా అయిపోతుంది. సో కాబట్టి ఒకటే పిఎంఎస్లో మనం కంటిన్యూ చేస్తే కలిగే అడ్వాంటేజెస్ ఏంటంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియోస్ బాగా తగ్గుతాయి, రిటర్న్స్ కూడా బాగుంటాయి, డైవర్సిఫికేషన్ అవుతుంది. అంటే కంప్లీట్ డైవర్సిఫికేషన్ అంటే మొత్తం తీసుకెళ్ళి ఒకటే చోట కాకుండా స్టాక్స్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో అలా కాకుండా ఈక్విటీ, డైనమిక్ అసెట్ అలొకేషన్, బ్లూ చిప్, మల్టీ క్యాప్, ఇట్లా అన్ని స్ట్రాటజీలో ఇన్వెస్ట్ చేస్తే పోర్ట్ఫోలియో కొంచెం స్ట్రాంగ్ వస్తుంది, తట్టుకుంటుంది. అలాంటి సైకిల్స్ అయినా అప్ అండ్ డౌన్స్ని తట్టుకొని మనకి కావచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఎన్జేపీఎంఎస్లో మనకి మీరు చెప్పినట్టుగా ఎక్స్పెన్స్ రేషియోస్ బాగా తగ్గుతున్నాయి. సో రైట్ టైం టు ఇన్వెస్ట్. అందరూ నమస్కారం అండి. నా వెల్తి చక్రధర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్తి చక్రధర్ ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.